గోవింద గోవింద. ఇవాళ నేను సింహాచల గిరి ప్రదక్షిణ మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. సో అతి అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా మీ లైఫ్లో చూడవలసిందనమాట. ఇదేనండి స్వామివారి పుష్పరథం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఆషాఢ మాసంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు మొదలయ్యి పౌర్ణమి గడియల్లో ముగుస్తుంది. భక్తులందరూ ఈ పుష్పరథంలో స్వామివారిని నిజరూప దర్శనంలో దర్శించుకుంటారు. సింహగిరి చుట్టూ భక్తులందరూ 32 కిలోమీటర్లు కాలినడకతో నడిచి స్వామివారిని దర్శించుకుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తరువాత మన ఆంధ్రప్రదేశ్లో సింహాచలం గిరి ప్రదక్షిణే చాలా 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 వైభవంగా జరుగుతుందండి. ఈసారి వేడుకలు అతి అద్భుతంగా జరిగాయి. ఈసారి 2024 జూలై 20న శనివారం మనకి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. దీనితో శని ఆదివారాలు కావడంతో జనాలు కూడా చాలా చాలా చాలామంది వచ్చారనమాట గిరి ప్రదక్షిణ కోసం. భక్తులందరికీ ఇక్కడ అందరూ డొనేట్ చేస్తారనమాట. వాటర్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఫుడ్ కానీ, పులిహోర లాంటివి అందరూ డొనేట్ చేస్తారనమాట. ఎందుకంటే 32 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకతో వస్తారు కదా. సో వాళ్ళకి దానం చేస్తే చాలా చాలా మంచిది, పుణ్యం కూడా మనకి.
భక్తులందరూ తొలిపా వంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మొత్తం గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ తొలిపా వంచ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకుంటారు. పుష్పరథం కూడా సాయంత్రం 4 గంటల నుంచి తొలిపా వంచ నుంచి బయలుదేరుతుంది. తొలిపా వంచ నుంచి అడవివరం, సెంట్రల్ జైల్, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మళ్ళీ తొలిపా వంచకి చేరుకుంటుంది. భక్తులందరూ ఈ పుష్పరథంతో పాటు గిరి ప్రదక్షిణ చుట్టి మళ్ళీ రథంతో పాటు కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. సింహాద్రి చుట్టూ ఒక్కసారి తిరిగితే భూమిని ఒక్కసారి చుట్టినట్టు అని అంటారు. దాదాపు 1,00,000కు పైగా జనాలు వస్తారండి ఈ గిరి ప్రదక్షిణకి. అంత ఫేమస్ అన్నమాట గిరి ప్రదక్షిణ వైజాగ్లో. ఎవరైతే ఖచ్చితంగా చూడాలనుకుంటారో ఈ గిరి ప్రదక్షిణ, సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 బయలుదేరండి, చాలా మంచిది. సో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. స్వామివారు ఇలా అయితే ఉంటారు. సో అంత లక్షల జనంలో కూడా నేను స్వామివారిని మీకు చూపిస్తున్నాను. సో చూడండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సో ఎవరైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు చక్కగా మొక్కుకొని నెక్స్ట్ సారి ఇక్కడికి వస్తానని చెప్పండి స్వామివారికి. ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. సో అలాగే భక్తులందరూ రథంతో పాటు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం అండి నేను గిరి ప్రదక్షిణ చూడడం. కానీ నేను 32 కిలోమీటర్లు నడవలేదు, నా వల్ల కాదు కూడా. సో అలాగ అనుకోకూడదు. మనం అనుకుంటే అలాగ వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ స్వామివారే మనకి ధైర్యం ఇస్తారు, బలం ఇస్తాడనమాట. ఎవరైతే ఈసారి 2024లో గిరి ప్రదక్షిణకి వెళ్ళారో వాళ్ళందరూ కింద కామెంట్స్లో పెట్టండి. ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చూడలేదో, చూద్దామని వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. అసలు ఏమి జనాలండి, అసలు వైజాగ్లో ఉన్న జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారని అనిపించింది నాకైతే, అంత జనాలు. సో మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించండి. లక్షల మంది జనాలు ఉన్నారండి, భక్తులు. సో చాలా చాలా ఇబ్బంది అయింది నాకు మాత్రం. సో ఆఖరికి నేను పోలీస్ జీప్ ఎక్కి మరీ వీడియో తీశాను. మేము ఇంకా పుష్పరథాన్ని చూసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మేము ఇంకా బయలుదేరామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎవరైతే గిరి ప్రదక్షిణ చూడలేదో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.